మూసీ ప్రాజెక్టు వ్యవహారంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. మూసీ ఆక్రమణలపై 2016లో బీఆర్ఎస్ నోటిఫై చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. ఆక్రమణలు జరిగితే అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రశ్నించారు. అవినీతి చేయడానికే తెరపైకి మూసీ ప్రాజెక్టు తీసుకువచ్చారని కేటీఆర్ మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను దోపిడీ చేశారని మహేష్ గౌడ్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్లో చెరువులు, వాటి యొక్క ఎఫ్టీఎల్, వాటి బఫర్ జోన్లు డ్రా చేస్తూ ఫస్ట్ టైం ఒక జీవో ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం 2016లో. అంటే అదివరకు 1956 నుంచి 2016 వరకు, అంటే సరిగ్గా 60 ఏళ్ళు ఒక్కరంటే ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా, మిగతా ప్రభుత్వాలున్నా కనీసం వాటి బౌండరీస్ కూడా డ్రా చేసే ప్రయత్నం చేయలేదు. ఎట్లా వస్తే అట్లా పట్టాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్లు చేశారు, ఎఫ్టీఎల్ చూడలేదు, బఫర్ చూడలేదు, ఏది చూడలేదు, కట్టిపారేసినారు, ఇచ్చి పారేసినారు. ఈరోజు ఇప్పుడు 2024 సంవత్సరంలో వచ్చి మీరు ఆక్రమణదారులు, మీరు తప్పు చేసినారు. నేను అడుగుతా ఉన్నా, మీకు దమ్ముంటే చేత అయితే మొదలు ఎవరైతే పర్మిషన్ ఇచ్చినో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. హైకోర్టు కూడా అదే చెప్పింది కదా. ఇదే కేసీఆర్ కదా 2016లో మూసీ నది మొత్తం ప్రక్షాళన చేస్తా, ఎవడొచ్చినా నా యజ్ఞం ఆగదు అని చెప్పినటువంటి మహానుభావుడు కేసీఆరే కదా. అంతెందుకు మొన్న ఎలక్షన్లో బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మాతో పాటు మూసీ ప్రక్షాళన ఉంటుందని మేనిఫెస్టోలో పెట్టినారా లేదా? ఇవాళ వాయనాడ్నే ఉదాహరణ తీసుకుంటే ఎంత ప్రాణ నష్టం జరిగింది. ఇలా ఒక్క గట్టి వర్షం పడితే హైదరాబాదులో ఇళ్లకు నీరు వస్తూ ఉంది, కాలనీలన్నీ జలమయమవుతూ ఉన్నాయి, కార్లు ధ్వంసమవుతూ ఉన్నాయి, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎక్కి తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. నీ మూసీ ప్రాజెక్టు వల్ల మురిసేది ఎంతమంది? నీ మూసీ ప్రాజెక్టు వల్ల రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి ఎంత? నీ మూసీ ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరానికన్నా నీరు వస్తుందా? సాగునీరు ఒక రైతు కన్నా లబ్ధి చేకూరుతుందా? అంటే ఇప్పటికే మూసీ కింద ఉన్న ఆయకట్టు కాకుండా నేను చెప్పేది కొత్తగా ఏమైనా వస్తుందా? నెంబర్ 1 పాయింట్. ఒక రిజర్వాయర్ ఉందా ఇంట్లో మూసీ ప్రాజెక్టులో? ఒక పంప్ హౌస్ ఉందా? ఒక అండర్ గ్రౌండ్ టనల్ ఉందా? ఏం లేకున్నా 1,50,000 కోట్లు అంటే స్కామ్ కాదా? ఎడబోతున్నాయి 1,50,000 కోట్లు. అందుకే నేను అనేది, మీరు మాట్లాడితే మీ రాహుల్ గాంధీ వచ్చి అన్నాడు ఇక్కడికి, కాళేశ్వరం ఏటీఎం అన్నాడు, కేసీఆర్కు బీఆర్ఎస్కు ఏటీఎం అన్నాడు. మరి మూసీ ప్రాజెక్ట్ ఏంది? రిజర్వ్ బ్యాంకా కాంగ్రెస్ పార్టీకి? 1,50,000 కోట్లు అంటే భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాదా ఇది? నమామి గంగేకి 40,000 కోట్లు. ఒక నియంతలా ప్రవర్తించి, నియంతలా పాలించి ఈ రాష్ట్ర సంపదని అయ్యొక దిక్కు, కొడుకొక దిక్కు, బిడ్డొక దిక్కు, అల్లుడొక దిక్కు దోచుకున్నటువంటి పరిస్థితి ఇవాళ ప్రజలు మర్చిపోలేదు. అందుకే మీకు పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చారన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మీకు ఈ ప్రజల ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదు. ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం. మీ అరాచకాలు, మీ అహంకారపూరితమైనటువంటి చర్యలు, ఆనాడు మీ ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రిగా, మంత్రులుగా చేసినటువంటి దాడులు, దోపిడీ, భూ కబ్జాలు, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలు, ఇవేవి కూడా ప్రజలు మర్చిపోలేదు, ఇంకా ప్రజల మధ్యలో మెదులుతూ ఉన్నాయి.